ఆమె టార్గెట్ పెళ్లి కాని యువకులే. తన అందచందాలతో వారికి వలవేస్తుంది. నువ్వే నా సర్వస్వం అంటూ ముగ్గులోకి దించుతుంది. నిన్ను తప్ప ఎవర్నీ పెళ్లి చేసుకోనని మాయలో పడేస్తుంది. అనాథనంటూ సింపతి కూడా కొట్టేస్తుంది. గ్రాండ్గా పెళ్లి చేసుకున్న తర్వాత నగలు నగదుతో ఉడాయిస్తుంది. ఆమె స్టోరీ వింటే ఎవరైనా అవాక్కవ్వాల్సిందే. ఇక వివరాల్లోకి వెళితే, చిత్తూరు జిల్లా విజయపురం మండలానికి చెందిన సునీల్ కుమార్ తిరుపతిలోనే ఓ సంస్థలో మార్కెటింగ్ విభాగంలో పనిచేసేవాడు. అతనికి అక్కడే పనిచేసే సుహాసిని పరిచయమైంది. అతడితో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. నిన్ను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని సునీల్ కుమార్ను ముగ్గులోకి దింపింది. అంతేకాదు తాను అనాథనని, నువ్వే నా సర్వస్వం అంటూ నమ్మించింది. దీంతో సుహాసిని పూర్తిగా నమ్మిన సునీల్ తల్లిదండ్రులను ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి సమయంలో 10 తులాల బంగారం కూడా పెట్టాడు. ఆ తర్వాత తనను పెంచి పెద్ద చేసిన వారికి అత్యవసరమంటూ 6 లక్షలు తీసుకుంది. కొన్నాళ్లకు భర్త, అత్తమామలు ఇచ్చిన డబ్బులు అడగ్గా అక్కడ్నుంచి పరారైంది. దీంతో సునీల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సునీల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేయగా షాకింగ్ విషయాలు వెలుగులోకొచ్చాయి. సుహాసిని ఆధార్ కార్డు ఆధారంగా విచారణ జరిపిన పోలీసులు ఆమె నిత్య పెళ్లి కూతురు అని తెలుసుకున్నారు. సుహాసినికి గతంలోనే నెల్లూరుకు చెందిన మేనమామతో పెళ్లైంది. వీరికి 2 పిల్లలు కూడా ఉన్నారు. సుహాసిని గతంలో భద్రాద్రి కొత్తగూడెంకు చెందిన వినయ్ అనే వ్యక్తిని ప్రేమ పెళ్లి పేరుతో మోసం చేసినట్లు విచారణలో వెల్లడైంది. అంతేకాదు భర్త సహకారంతోనే ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. పెళ్లిళ్లు చేసుకుని కాజేసిన డబ్బు, బంగారం అతడికే ఇస్తున్నట్లు గుర్తించారు. అయితే సునీల్ తనపై పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడని తెలుసుకున్న సుహాసిని వెంటనే అతడికి కాల్ చేసి గతంలోనే తనకు 2 పెళ్లిళ్లయ్యాయని చెప్పింది. దీంతో షాక్ గురైన అతడు జరిగిన విషయాన్ని మీడియాకు వెల్లడించాడు. ఇదిలా ఉంటే కిలాడి లేడీ సుహాసిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆమె చిత్తూరు జిల్లా పోలీసుల అదుపులో ఉంది. కోర్టులో హాజరుపరిచిన అనంతరం ఆమెను రిమాండ్కు తరలించినట్టు తెలుస్తోంది. యువకులు ఇలాంటి వారి మాయలో పడి మోసపోవద్దని పోలీసులు సూచిస్తున్నారు. కొత్తగా పరిచయమైన వారి గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాతే ముందుకెళ్లాలని చెప్పారు. ఇక ఇదిలా ఉంటే, ఫోన్లో చాటింగ్, వీడియో కాల్స్, సినిమాలు, షికార్లు ఒకటేంటి డీప్ లవ్లోకి దింపి ఆమెను శారీరకంగా లోబర్చుకున్నాడు. పెళ్లెప్పుడని అడిగితే ఎవరూ చూడకుండా మెడలో ఓ పసుపు తాడు వేసి ఆమె నోరు మూయించాడు. సీన్ కట్ చేస్తే రాత్రికి రాత్రే మరో అమ్మాయిని పెళ్లి చేసుకుని అత్తారింటికి చెక్కేశాడు దొంగ ప్రియుడు. ప్రియుడి ప్రేమ నాటకంలో పావుగా మారిన యువతి మోసపోయినట్లు తెలుసుకుని పెళ్లి జరిగిన ఇంటి ముందే న్యాయం చేయమని ధర్నాకు దిగింది. హైదరాబాద్ హబ్సిగూడలో ఈ ఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్ రామంతపూర్ వెంకట్రెడ్డి నగర్కు చెందిన శ్రీకాంతాచారి అనే యువకుడు రామంతపూర్కి చెందిన లక్ష్మి ప్రేమించుకున్నారు. సుమారు 12 ఏళ్లుగా వీరిద్దరూ ప్రేమికులుగా కలిసి తిరగడం, శారీరకంగా దగ్గరవడంతో అందరూ శ్రీకాంతాచారి లక్ష్మినే వివాహం చేసుకుంటాడని నమ్మారు. అయితే సడన్ గా ప్రేమించిన అమ్మాయిని కాదని మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. గుట్టు చప్పుడు కాకుండా వేరే యువతి మెడలో తాళి కట్టి ఆమెతో అత్తారింటికి వెళ్లిపోయాడు. ప్రేమించిన యువతి దళితురాలనే సాకుతో ఆమెను పెళ్లి చేసుకునేందుకు తిరస్కరించారని బాధితురాలు తెలిపింది. తన ప్రియుడు వేరే యువతిని పెళ్లి చేసుకున్నాడని తెలిసి వెంకట్రెడ్డి నగర్లోని శ్రీకాంతాచారి ఇంటి ముందు బైఠాయించింది. ప్రేమ పేరుతో తనను మోసం చేసి శారీరకంగా వాడుకున్న శ్రీకాంతాచారితో తనకు వివాహం జరిపించి న్యాయం చేయాలని ధర్నాకు దిగింది. లక్ష్మి, శ్రీకాంతాచారి చాలా సంవత్సరాలుగా కలిసి తిరుగుతున్న విషయం స్థానికంగా అందరికీ తెలియడంతో బాధితురాలికి అండగా నిలిచారు. మహిళా సంఘాలు సైతం ఆమెకు అండగా ఉంటామని ధర్నాలో కూర్చున్నారు. ఈ విషయంలో తనకు న్యాయం జరిగే వరకు శ్రీకాంతాచారి ఇంటి ముందు నుంచి లేచే ప్రసక్తే లేదని పోరాటం చేస్తారని చెప్పింది. ప్రేమ పేరుతో యువతుల్ని లోబర్చుకోవడం, పెళ్లి ప్రస్తావన తేగానే దళితురాలు అంటూ సాకులు చెప్పి మరొకరిని వివాహం చేసుకున్న శ్రీకాంతాచారి లాంటి వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధితురాలు డిమాండ్ చేస్తోంది. బాధితురాలి నిరసనకు మద్దతుగా నిలిచిన మహిళా సంఘాల నేతలు సైతం శ్రీకాంతాచారిని కఠినంగా శిక్షించాలని, దళితురాలు అనే విషయం ప్రేమించినప్పుడో లేదంటే ఆమెతో కలిసి తిరిగినప్పుడో గుర్తుకు రాలేదా అని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి మోసగాళ్లకు బుద్ధి రావాలంటే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.